ఒకసారి యోహాను సువార్త 19:30 యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చాలు. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభువు ఈ లోకంలో బ్రతికింది 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాల్లో దేవుని బిడ్డలారా జాగ్రత్తనండి, ఏ రోజు కూడా తన సొంత చిత్తము నెరవేర్చలేదు. దేవుని స్తోత్రం. అందరూ పేరు చూడాలి. ఏ ఒక్క రోజు కూడా తన సొంత చిత్తాన్ని తనకు నచ్చినట్లుగా యేసు ప్రభువు కుమారుడైండి కూడా ఆ తండ్రి చిత్తానికి లోబడ్డాడు. యేసు ప్రభువు ప్రార్థనలో ఎక్కువ ఏం కడుకోవాడు తెలుసమ్మా? తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే. ఎప్పుడైనా మీరు ఆ మాట చెప్పారా? యేసయ్య, నా ఇష్టం కాదు, యేసయ్య నా చిత్తం కాదు, యేసయ్య నా ఆలోచన కాదు, యేసయ్య నా తలంపులు కాదు అని ఏ రోజైనా ప్రార్థన చేశారా? ప్రభు, నా ఆలోచనలు నెరవేరనివద్దు, నీ ఆలోచనలు నా జీవితంలో నెరవేరని, నా తలంపులు నెరవేరనివద్దు, నీ తలంపులు నా జీవితం నెరవేరని యేసు ప్రభువు నిజంగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి హెబ్రీయుల రాసిన పత్రిక చూడండి. ఒకసారి హెబ్రీయుల రాసిన పత్రిక త్వరగా తీయండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హెబ్రీయుల రాసిన పత్రిక 8వ వచనం, 5:8. హెబ్రీయుల రాసిన పత్రిక 5:8. హెబ్రీయుల రాసిన పత్రిక 5:8. ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చాలు. ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. రెండు చేతుల పైకి తెలుసుకోండి. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. ఆయన కుమారుడైండి కూడా తాను పొందిన శ్రమల వలన, ఈ శ్రమల వలన ఏం నేర్చుకున్నాడండి తమ్ముడు? విధేయత. చెప్పండి అందరూ. విధేయత. ఆయన దేవుని బిడ్డరా శ్రమలలో విధేయత, శ్రమలలో విధేయత. ఇది మామూలు విషయం కాదు. ఆశీర్వదింపబడినప్పుడు నా దేవుడు గొప్ప దేవుడు, మనకు అన్ని కలిసి వచ్చినప్పుడు నా దేవుడు శక్తి కలిగిన వాడు, మనం అనుకున్నవన్నీ జరిగినప్పుడు నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసు లాంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరని చెప్పొచ్చు. కానీ మన జీవితంలో శ్రమల గుండా వెళ్ళినప్పుడు, శోధనల గుండా వెళ్ళినప్పుడు, కష్టాలలో వెళ్ళినప్పుడు, ఇరుకులలో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు పరిస్థితులన్నీ మనకి అనాకూలంగా మారిపోతాయి. దేవుని స్తోత్రం. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతాయి. మనం ఈ మార్గంలో బాగుంటుంది అంటే ఆ మార్గం మనకి ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి కనబడుతుంది. మనం ఒక నిర్ణయం తీసుకుంటే మరొకటి జరుగుతుంది. మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా అంటాడు, ఆయన కుమారుడైండి కూడా తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? విధేయత. జాన్ చెప్పమ్మ ఏంటి నేర్చుకున్నాడు? విధేయత. ఆయన మేకలు కొడుతుంటే నీ చిత్తమే, ఆయన ముళ్ళు కిరీటం పెడుతుంటే నీ చిత్తమే, ఆయన ఒంటి మీద అంగీ తీసిస్తే నీ చిత్తమే, ఈయన దేవుడు కుమారుడు కాదు దెయ్యం పట్టిన వాడని అంటే నీ చిత్తమే, ఆయన దేవుని బిడ్డల కాళ్ళతో తంటే నీ చిత్తమే. దేవుని బిడ్డ ఆయన శ్రమలలో దేవుని బిడ్డ విధేయత నేర్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. శ్రమలలో విధేయత నేర్చుకున్నాడు. ఆయన 33.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా తల్లి గారు దేవుని దూషించలేదు. దేవుని నాకెందుకు బాధలు, నాకెందుకు శ్రమలు, నాకెందుకు కష్టాలు అని ఎదురు తిరగలేదట. దేవుని స్తోత్రం. అయ్యా, నువ్వు నన్ను ఈ లోకానికి పంపించావు, నువ్వు పంపించిన పనిని నేను సమాప్తం చేస్తాను. హల్లెలూయా. ఈ లోకంలో చెల్లి దేవుడు మనల్ని కూడా ప్రత్యేకమైన ఉద్దేశంతో తల్లి మనల్ని ఉంచాడు. ఎందుకు తెలుసా? ఆయన కొరకు బ్రతకటానికి, ఆయన కొరకు జీవించడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని సేవించడానికి, ఆయన్ని ప్రకటించడానికి, ఆయనకి సాక్షిగా బ్రతకటానికి దేవుడు మనల్ని ఉంచాడు. దేవుడి స్తోత్రం. నేను ఒక మాట చెప్తున్నాను దేవుడి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొని మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నంత వరకు కూడా మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ బ్రతకాలి. ఏం కాపాడుకుంటూ బ్రతకాలి? సాక్ష్యాన్ని. మన ప్రవర్తనను కాపాడుకుంటూ బ్రతకాల, మన నోటిని కాపాడుకుంటూ బ్రతకాల, మన చూపుని కాపాడుకుంటూ బ్రతకాల, మన ఆలోచనలు కాపాడుకుంటూ బ్రతకాల. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిరోజు ఆ జీవగల దేవునికి మనం లోబడుతూ బ్రతకాలి. హల్లెలూయా. తండ్రి, నా చిత్తం కాదు, తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చిన
ప్రతిరోజు మనం ఎప్పుడైతే దేవుని స్వరానికి లోబడతామో, ప్రతిరోజు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో, అప్పుడు పరలోకమందున్న తండ్రి చూసి సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం. శ్రమలు వచ్చినప్పుడు నీ రియాక్షన్ యేసయ్య పట్ల ఎలా ఉంది? నీకు ప్రతికూలమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ జీవిత విధానం ఎలా ఉంది? ఏం దేవుడు నమ్ముకున్నానే, ఎప్పుడు ఈ కష్టాలే, ఎప్పుడు ఈ బాధలే, ఎప్పుడు ఈ శ్రమలే, ఎప్పుడు ఈ సమస్యలు అనుకుంటున్నావా? ఈ శ్రమలు బట్టి నువ్వు ఎప్పుడైనా దేవుడిని దూషించావా? ఈ బాధలు బట్టి ఎప్పుడైనా నాకు ఈ దేవుడు వద్దనుకున్నావా? అలా వద్దనుకున్న వారు ఎంతో మంది వెళ్ళిపోయారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. శద్రక్ మేషక్ అబేద్నెగో అంటారు, మా దేవుడు అగ్నిగుండంలో నిన్ను రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా నా యేసే దేవుడు అన్నాడు. హల్లెలూయా. వారు అగ్నిగుండం వాళ్ళు ముందున్నప్పుడు కూడా నువ్వు అగ్నిగుండానికి వెళ్తావా? ప్రశాంతాన్ని ఇంటికి వెళ్ళిపోతామంటే అన్నాడు, నా దేవుడికి దూరం అయిపోయి నాకు ఏసీగా నాకు వచ్చినా నాకు అవసరం లేదు, నాకు దేవుడు దూరం అయిపోయి 10 కోట్లు కలిసి వచ్చినా నాకు అవసరం లేదు, నా దేవుడు నాకు దూరం అయిపోయి ఎంత కలిసి వచ్చినా నాకు అవసరం లేదు, నా దేవుడు నాతో ఉండి నాకు ఒకవేళ ఒక గింజాన్ని ఇచ్చాడు అనుకోండి, ఆ గింజాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఆనందిస్తూ నా దేవుడికి లోబడి బ్రతుకుతాను, ఆ జీవితం నాకు చాలు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుని పిల్లలు, యేసు ప్రభువు 33.5 సంవత్సరాల్లో దేవుడు తండ్రి చిత్తానికి లోబడి బ్రతికాడు. తండ్రి చిత్తానికి లోబడి బ్రతికాడు. దేవుడిని దూషించలేదు. ఎందుకు నాకు ఈ బాధలు అనుకోలేదు. 33.5 సంవత్సరాలు ప్రభు ఈ లోకానికి ఎందుకు పంపించారంటే అందరి కొరకు సిలువలో ఆయన రక్తము కార్చి ఆయన ప్రాణం పెట్టడానికి పంపించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలు, ఈ లోకంలో మనల్ని ఎందుకు ఉంచాడో తెలుసా? దేవుని పిల్లరా, దేవుని కొరకు జీవించడానికి, ప్రభు కొరకు బ్రతకడానికి, యేసయ్య కొరకు జీవించడానికి యేసయ్య ఈ లోకంలో మనం ఉంచాడు. కాబట్టి మనం చివరి శ్వాస ఉన్నంత వరకు మనకు మంచి సాక్ష్యం ఉండాలి. ఏముండాలమ్మా? మంచి సాక్ష్యం ఉండాలి. 2 రకాలైన ఆలోచనలు, 2 రకాలైన తలంపులు, అనుకూలమైతే ఒకలాగా, ప్రతికూలమైతే ఒకలాగా, కార్యం జరిగితే ఒకలాగా, కార్యం జరగకపోతే ఒకలాగా, సమృద్ధిగా ఉంటే ఒకలాగా, ఏమి లేకపోతే ఒకలా కాదు. ఏ పరిస్థితులు ఉన్నా కూడా యేసయ్య నువ్వు నాకు చాలయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చిన దేవా నువ్వు నాకు చాలు. యేసు ప్రభువు 33.5 సంవత్సరాల్లో దేవుని యొక్క బిడ్డలారా, ఆయన్ని ఆ 33.5 సంవత్సరాలు ఆయనకి నెమ్మది ఎక్కడిది? ఆ 33.5 సంవత్సరాల్లో ఆయనకి లగ్జరీ లైఫ్ ఎక్కడిది? దేవుని స్తోత్రం. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనుషులకి మనుషు కుమారుడికి తలవాల్చుడికి ఆయన స్థలం లేదు. ఆయనకి ఏ ల్యాండ్ ఉందో చూపించండి, ఆయనకి ఏ సొంత గృహం ఉందో చూపించండి, ఆయనకి ఏ ఘనతలు వచ్చేది చూపించండి, ఆయనకి ఏ గొప్ప పేర్లు వచ్చేది చూపించండి. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించిన జీవితం లగ్జరీ లైఫా? అనే కాదు. దేవుని స్తోత్రం. ఆ శ్రమలలో కూడా నా తండ్రికి ఏం చూపించాడు? విధేయత. ఏం చూపించాడు? విధేయత. నీ ఆత్మీయ జీవితంలో, నీ యొక్క జీవితంలో నువ్వు శ్రమల గుండా వెళ్ళినప్పుడు కూడా తండ్రి నీ చిత్తమే, తండ్రి నీ చిత్తమే. యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు. యోబు భార్య అంటది, ఇంకా దేవుడు దేవుడు అంటాడు. ఏమి దేవుడయ్యా? అంత దేవుడైతే నీ 10 మంది కుమారులు ఎందుకు కాపాడలేదు? నీ దేవుడు గొప్ప దేవుడైతే గాడిదలను, ఒంటులను, పశువులను, నీ కోటలను, నీ మొక్కలను ఎందుకు కాపాడలేదు? హల్లెలూయా. సాతాను కూడా కొన్నిసారి మన చెవి దగ్గర చెప్తాడు, నువ్వు గొప్ప దేవుడు ప్రార్థన చేస్తావు కదా, గొప్ప దేవుడు అయితే నీ ఇంట్లో ఎందుకు శ్రమలు ఎక్కువైపోతున్నా? నీ దేవుడు గొప్ప దేవుడు అయితే నీ పరిస్థితులు ఎందుకు అలాగే అయిపోతున్నా? అప్పుడు సాతాను చెప్పు, నా శ్రమలు ఇవ్వాలకున్నా, నా పరిస్థితులు ఇవ్వాలకున్నా, నా జీవితం, నా ముందు ఏ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా నా జీవగల దేవుడిని నేను ఆరాధిస్తానని సాతానుతో చెప్పగలరా? హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు యోబు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుకో. హల్లెలూయా. నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకెళ్ళిపోయాడు, మళ్ళీ నా దేవుడు ఇస్తాడు. ఆమేన్. పోగొట్టుకున్న దానిని మరలా తిరిగి ఇచ్చే దేవుడు. ఆమేన్. పోగొట్టుకున్న దానిని యోబుకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు లేదా? దావీదు జీవితంలో కూడా తన భార్యలను, పిల్లలను, తన పనివారిని 400 మందిని శత్రువులు వచ్చి ఆ పట్టణాన్ని తగులుబెట్టి తీసుకెళ్ళిపోతే దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. అక్కడ దావీదుని అక్కడ నుండి మనసులో అర్థం చేసుకోలేకపోయారు. నీ దగ్గర ఉన్న వాళ్ళు మాకు ఎన్ని శ్రమలు వచ్చాయి అనుకున్నారు. దేవుడి సన్నిధికి వెళ్ళి దావీదు ప్రార్థిస్తాడు, అయ్యా భార్యని, నా భార్యని, నా పిల్లలు తీసుకెళ్ళిపోతే బాగున్నాయా? నా పక్కన నన్ను నమ్ముకున్న 400 మంది వారి భార్యలను, వారి పిల్లలను కూడా శక్తి వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలంటే అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, పోగొట్టుకున్న దాన్ని మరలా నీకు తిరిగి నేను ఇస్తాను. దేవుడి స్తోత్రం. కోల్పోయిన దానిని మరలా నీకు తిరిగి నేను ఇస్తాను.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తనండి, యేసు ప్రభువు ఈ లోకంలో సంపాదించుకోవడానికి రాలేదు, నష్టపరచుకోవడానికి వచ్చాడు. ఆమేన్. యేసు ప్రభువు ఈ లోకంలోకి సంపాదించుకోవడానికి రాలేదు, బలి అవ్వడానికి వచ్చాడు, త్యాగం అవడానికి వచ్చాడు. ఇంకొక విషయం చెప్పనా, ఈ భూమి మీద మనం సంపాదించుకోవడానికి రాకూడదు, దేవుడి కొరకు మనం త్యాగం చేయడానికి, దేవుడి కొరకు మనం నష్టపోవడానికి, దేవుడి కొరకు మనం ఖర్చు పెట్టడానికి, దేవుడి కొరకు మన ప్రాణము, మన శక్తి, మన బలము, మన ధనము, మన సమయము ఆయన కొరకు త్యాగం అయిపోవాలి. దేవుడికి స్తోత్రం. చాలా మంది మైండ్ ఆయన నమ్ముకుంటే కూడుతుంది, ఆయన నమ్ముకుంటే రూపాయి కలిసి వస్తుంది, ఆయన నమ్ముకుంటే దేవుడు బిడ్డరా కలిసి వస్తుందని సంపాదించుకోవటానికి దేవుడి దగ్గరికి రాకు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఏమున్నా ఏమి లేకపోయినా నా యేసే నా దేవుడు. ఆమేన్. నాకు ఏదున్నా ఏది లేకపోయినా నా ప్రభువే నా దేవుడు. ఆమేన్. నాకు ఏది జరిగినా, నేను అనుకుని జరిగినా జరగకపోయినా నా దేవుడు, నా యేసే నా దేవుడు. దేవుడి స్తోత్రం. సద్రక్ మేషక్ అబేద్నెగో, మీ ప్రాణాలు పోతాయి, మీ ప్రాణాలు పోతే ఒకసారి ఆలోచించండి, ఆ బొమ్మకి నమస్కారం చేయండి అంటున్నాడు. మా దేవుడి యజ్ఞగుండంలో నేను విశ్వసించండి, మా దేవుడి యజ్ఞగుండంలో నేను రక్షించడానికి సమర్థుడు. చెప్పండి, చెప్పండి, నీ దేవుడు ఎవరు? విశ్వాసంతో చెప్పండి, నీ దేవుడు ఎవరు? సమర్థుడు. ఏ విషయాల్లో సమర్థుడు? అన్ని విషయాల్లో, అన్ని విషయాలలో, అన్ని శ్రమలలో, అన్ని ఇరుకులలో, అన్ని బాధల్లో ఆయన సమర్థుడు. ఒక మాట చెప్తానండి, మనం చనిపోయినంత వరకు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండండి. సాక్ష్యం కోల్పోవద్దు, సాక్ష్యం పోతే అంతా పోయినట్లే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. డబ్బులు పోతే కాదు, డబ్బులు పోతే పోనీయండి, సాక్ష్యం పోకూడదు. హల్లెలూయా. సాక్ష్యం పోకూడదు, సాక్ష్యం పోతే అన్ని పోయినట్లే. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఎందుకంటే ఈ లోకానికి పంపించావు, నువ్వు అప్పగించిన పనిని నేను సమృద్ధిగా నేను నెరవేర్చాను. దేవుడి స్తోత్రం. నువ్వు ఎందుకు కొరకైతే నన్ను పంపించావు అది నేను సమాప్తం చేస్తాను. అందుకంటున్నాడు సమాప్తమైనది. ప్రభువా నువ్వు ఎందుకు కొరకైతే తండ్రి నువ్వు నన్ను పంపించావు, ఆ పనిని ముగించుకొని నేను నీ దగ్గరికి తిరిగి వస్తున్నాను. దేవుడి బిడ్డలారా, దేవుడు అప్పగించిన పనిని మనము ముగించాలి. దేవుడి స్తోత్రం. నీ ప్రాణం ఉన్నంత వరకు, మట్టిలో చేరినంత వరకు మీరు, నేను, మనందరం కూడా ఆయన సాక్షులుగా బ్రతకాలి, స్వార్థ చేయాలి, ఆత్మలు ప్రకటించాలి, నశించిపోతున్న వారు దేవుడి వైపు నడిపించాలి. మరొక నువ్వు దేవుడి కొరకు నిలబడాలి, అనేక మందిని దేవుడి దగ్గర దేవుడి యొక్క నడిపించాలని నిలబెట్టాలి. దేవుడి స్తోత్రం. ఈ రోజు నీకు సాక్ష్యం ఉందా? దేవుడిలో ఉన్నావా? తప్పిపోయావా? ప్రభువులో ఉన్నావా? తప్పిపోయావా? యేసయ్యలో ఉన్నావా? తప్పిపోయావా? నీ ఆత్మీయ జీవితం ఈ రోజు ఎలా ఉంది? ఆయన లాస్ట్ ఫైనల్ వరకు కూడా అని అంటాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు నిరూపించగలిగిన వాడు ఎవడైనా? అటువంటి మాట మనం చెప్పగలమా? ఓ విశ్వాసాలు జాగ్రత్తగానండి, సాక్షి లేకపోతే జీరో. పరిశుద్ధతను కాపాడుకుంటూ, దేవుడు అప్పగించిన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ, దేవుడి ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకో అంటాడు. నీకు కలిగిన దానిని గట్టిగా ఏంటి? నీకు కలిగింది ఏంటంటే జీవన దేవుడికి దొరకడా, దేవుడు కట్టుకో. నీ కలిగింది ఏంటంటే ఈ విశ్వాసం దొరికింది, ఆ విశ్వాసాన్ని పట్టుకో. నీ కలిగింది ఏంటంటే పరిశుద్ధ జీవితం దొరికింది, ఆ పరిశుద్ధ జీవితాన్ని కోల్పోకుండా పరిశుద్ధిలో ఉండు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇరుకులైనా, శ్రమలైనా, ఇబ్బందులైనా దేవుడి వైపు చూడకు, విశ్వాసాన్ని పెడతాను కొనసాగి యేసు వైపు చూస్తూ నువ్వు చనిపో. ఒక విషయం చెప్పిన, మనందరం ఒకరోజు చనిపోయినప్పుడు మన గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. మన సంఘస్థులు చెప్పాలి, మన ఈది వాళ్ళు చెప్పాలి, మన గ్రామస్తులు చెప్పాలి, నీ భర్త చెప్పాలి, నీ భార్య చెప్పాలి. దేవుడి స్తోత్రం. మంచి విశ్వాసాన్ని, మంచి విశ్వాస వీరుడండి, మంచి సేవకుడు అని లోకం మన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చిచి ఆడేట దరిద్రుడని మన గురించి సాక్ష్యం చెప్పకూడదు. హల్లెలూయా. దేవుని ఎరగక ముందు, ప్రభుని ఎరగక ముందు, వాక్యం ఎరగక మన అందరం దరిద్రులమే. కానీ యేసు రక్తంలో కడబడి ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది. కాబట్టి దేవుని బిడ్డరా, ఆయన చివరి వరకు నీ ఆత్మీయ జీవితం కాబట్టి చేసేయాలంటున్నాడు. తండ్రి నువ్వు పంపించిన ఉద్దేశాన్ని నేను నెరవేర్చాను. ఈ మాటలు దేవుడు దీవించిందిగా ప్రార్థన చేసుకుని